నమస్కారం. జన్మజాతక చక్రంలో చంద్రుని కంటే రాహువు ఎక్కువ డిగ్రీల్లో ఉంటే అలాంటి జాతకుడు భావోద్వేగ అస్థిరత, ఆకస్మిక మానసిక స్థితి మార్పులు, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం అనేది అనుభవిస్తాడు. దీని వెనుక కారణం ఏంటంటే చంద్రునిపై రాహువు ఆధిపత్యం చెలాయించడం భావోద్వేగ స్పష్టతను తగ్గించి భ్రమలను పెంచుతుంది. జన్మజాతక చక్రంలో నడుస్తున్న మహాదశ అధిపతి ఆయన నుండి 12వ ఇంట్లో గనక బృహస్పతి ఉంటే ఆ మహాదశా కాలంలో ఆ జాతకుడు ఆధ్యాత్మికత, ఫారిన్ ట్రిప్స్, విరాళాలు, ఆశ్రమ కార్యకలాపాల ద్వారా లాభపడతాడు. దీని వెనుక కారణం ఏంటంటే 12వ భావం అది అహంకారం వల్ల కలిగే నష్టాలను తగ్గించేస్తుంది, అంతర్గత జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. గురుగ్రహం ఈ ప్రభావాన్ని మరింత విస్తరిస్తుంది. జన్మజాతక చక్రంలో దుస్థానాలలో రవి కుజులు కలిసి ఉంటే అలాంటి జాతకుడు అహంకారపూరితమైన సంఘర్షణలు, కోప సమస్యలను ఎదుర్కొంటాడు. అధికారులతో ఇబ్బందులు పడతాడు. కానీ నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ క్రమశిక్షణ ద్వారా బలాన్ని పొందుతాడు. రవి కుజులు 2 అగ్నితత్వ గ్రహాలు అవడంతో దుస్థానాల్లో అవి ఇచ్చే శక్తి ఇచ్చే ముందు అంతర్గత యుద్ధాలకు కారణమవుతాయి. జన్మజాతక చక్రంలో బుధుడు రవి ఉన్న డిగ్రీల కంటే తక్కువ డిగ్రీల్లో ఉంటే ఆ వ్యక్తి ఆలస్యం, తప్పులు, లోపాలు ద్వారా నేర్చుకుంటాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే పరిపక్వత వచ్చిన తర్వాత మాత్రమే షార్ప్గా తయారవుతాడు. దీని వెనుక తర్కం ఏంటంటే బుధుడు కంబస్ట్ కావడం, సూర్యుడి కంటే డిగ్రీల్లో వెనకబడి ఉండడం వల్ల తెలివితేటలు చిన్న వయస్సులో బలహీనపడతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ విశ్లేషాత్మక నైపుణ్యాలు ఇలాంటి జాతకులలో బలపడతాయి.